సత్యదర్శిని నేను మీ వరలక్ష్మి. ఇప్పుడు మనం జగన్నాథ రథయాత్ర దగ్గర ఉన్నాము. ఇక్కడ భక్తులైతే చాలా మంది వచ్చి ఉన్నారు. ఈ రథయాత్రలకి అసలు చూడడానికి కనుల పండగ అయితే ఉంది. భక్తులు చాలా రద్దీగా ఉన్నారు. భక్తులందరూ చాలా మంది అయితే వచ్చి ఉన్నారు రథయాత్రకి. అసలు ఈ రథయాత్రలో పాల్గొన్న భక్తుల్ని అడిగి తెలుసుకున్నాం, వాళ్ళ అనుభవాలు ఏంటి అనేది అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ లోకల్. దేవుడి దర్శనం మీకు ఏమనిపించింది? రథయాత్రకి ఎప్పుడు కూడా మనకి వర్షం పడుతూ ఉంటది కదా, ఇంకా పడలేదు. దేవుడు అసలు ఉదయాన్నే మార్నింగ్ ఎర్లీ అవర్స్ పడుతుంది, లేదా 4 to 4:30 లోపు అవుతుంది. కానీ అసలు పర్లేదు, అనివార్య కాలం వల్ల పర్లేదు. ప్రకృతి మరి కరుణించలేదు. జగన్నాథ్ పర్వాలేదు, జగన్నాథ్ కృప లభిస్తుంది అందరికి కూడా వర్షం పడితే. అంటే ఈ దేవుడిని మీరు ఇన్నాళ్ళు బట్టి ఎన్ని సంవత్సరాలు బట్టి నమ్ముతున్నారు కదా, మీకు జరిగిన కోరికలు కానీ ఏమైనా ఉన్నాయా? సర్వాంతర్యామి శ్రీకృష్ణుని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి పాడైపోదు. శ్రీకృష్ణ జగన్నాథ్ వాళ్ళ అమ్మ అమ్మగారి ఇంటికి వెళ్తుంటారు. 11 రోజులు ఉండి అమ్మ తయారు చేసిన వంట తినేసి మళ్ళీ వెనక్కి వస్తారు. ఆవిడ కల్లా కనబడి ఆవిడకి ఇచ్చిన వరం అది. అందుకని రథయాత్ర ప్రాముఖ్యత అది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుండి రథయాత్రకు వచ్చారు? గోపాలపట్నం నుంచి వచ్చాము, చంద్రనగర్. ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చాం. 8 మంది వచ్చాం. అంటే రథయాత్ర ఈ 10 రోజులు మీరు దేవుడు సేవ చేయడానికి వచ్చారా, లేదంటే ఈ రోజు ఒక రోజు మాత్రమే? అంటే ఈ రోజు ఇంపార్టెంట్, ఫస్ట్ రావాలి కంపల్సరీగా, రథం లాగాలని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు వేస్తారండి, డ్యూటీ వేస్తారు, ఏదో ఒక రోజు రావాలి. 10 రోజులు రాలేం కదా. ప్రతి సంవత్సరం రథయాత్రకు వస్తారా మీరు? మేము కొత్తగా జాయిన్ అయ్యామండి, కొత్త గ్రూప్ ఉన్నారు. అంటే అన్ని కోవిడ్ సేవకి వెళ్ళాము, కాకపోతే ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఈసారి రథయాత్రలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? అంటే జనం బాగా వచ్చారని మేము అనుకుంటున్నాము. మేము కూడా కొత్త కాబట్టి, కానీ చాలా బాగా చేశారు. అది రథం దేవుని ఇది అంతా బాగా చేశారు. మీరు ఏదైనా మొక్కు లేక ప్రార్థనతో ఏమైనా వచ్చారా? అంటే సేవా గ్రూప్ లో మనశ్శాంతి కోసం అంటే జాయిన్ అయ్యాం. అలా ఉంటాయి కదా కోరికలు. రథాన్ని లాగారా? లాగలేదు, లాగలేదు, ఇంకా లాగలేదు.
రథయాత్రల ఏర్పాట్లపై మీ అభిప్రాయం ఏమిటి? ఏర్పాట్లు అంటే బాగానే ఉన్నాయి. వాటర్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాట్లు అంటే మరి భగవంతుని ఇది ప్రస్తుతం రథం అంత అలంకరణ, దేవుని పూజలు అవి అవుతున్నాయి బాగా. ఈ యాత్రకు రాలేని వారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే కళ్ళు ఉండేటప్పుడు ఈ దేవుని పూజ ఇవన్నీ కార్యక్రమాలు చూస్తే బాగుంటది కదా, ఆనందంగా ఉంటది అని. ఈ రోజు మీకు అత్యంత ఆనందాన్ని కలిగించిన క్షణం ఏమిటి అసలు? ఈ రోజు అత్యంత హ్యాపీగా ఉన్నా అందరిలో వచ్చాము, జనాలు అందరూ వచ్చారు, అందరూ అభిప్రాయాలు అందరూ ఎవరంటే వాళ్ళని మనకు తెలుస్తుంది, దేవుని దర్శనం అవుతుంది. అన్ని చూడాలి కదా, ఇలాంటప్పుడు అన్ని కనిపిస్తాయి కదా. థ్యాంక్ యూ.